హలో అండి. ఇప్పుడు మనము గోరు చిక్కుల వేపుడు, అదే మటకాయల వేపుడు చేద్దాము. ముందుగా కొబ్బరి, తెల్లగడ్డ, ఎండు కొబ్బరి, తెల్లగడ్డ, కారము వేసి రోట్లో కచ్చాపచ్చాగా దంచి పక్కన ఉంచాలి. ఇప్పుడు కడాయి ఆన్ చేసుకొని పొయ్యి ఆయిల్ వేయాలి. ముందుగా మనము మటకాయలన్నీ చిన్నగా కట్ చేసి 2 టైమ్స్ కడిగేసి కుక్కర్లో 4 విజిల్స్ పెట్టి ఫ్యాన్ కింద ఇలా గిన్నెలో వేసి ఆరబెట్టుకోవాలి. 10 మినిట్స్ బాగా ఫ్యాన్ కింద ఆరబెట్టాలి. ఇప్పుడు ఈ ఆయిల్ కాగిన తర్వాత పోపు దినుసులు వేసి కొంచెం వేగనివ్వాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న గోరు చిక్కులన్నీ వేసేసుకోవాలి. గోరు చిక్కులు వేసి బాగా వేగనివ్వాలి. హై ఫ్లేమ్లో పెట్టి వేగనివ్వాలి. ఇది మిరియాల రసము, రైస్ ఇది సూపర్గా ఉంటుంది. మంచి కాంబినేషన్. వేపుడు చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. నా ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇలా వేగిన తర్వాత మనము ఎండు కొబ్బరితో చేసుకున్న ఈ పౌడర్ వేయాలి. వేసి బాగా కలుపుకోవాలి. సాల్ట్ చూసి మీ రుచికి తగినట్టు వేసుకోండి. కారము, సాల్ట్. ఓకేనండి, గోరు చిక్కుల వేపుడు రెడీ అయిపోయింది. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.